వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 27న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో టీచర్ల సంఘం నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. దీంతో ఈసారి ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కడతారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా ఉద్యమకారుడు బీసీ నేత సుందర్రాజ్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. తిరుపతి. చందు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ నెల 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే టీచర్ యూనియన్ నేతలకు సంబంధించినటువంటి పలువురు నామినేషన్లు వేశారు. పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 27న ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. మార్చి 3వ తేదీన ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కొంత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తల హడావుడి లేనప్పటికీ కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ సంబంధించిన టీచర్లు ఎవరెవరైతే ఉంటారో ప్రైవేట్ టీచర్లు కొంతమంది ఈసారి ఓటును నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. టీచర్లలో కొంత ఆసక్తికరంగా ఎన్నికలు మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. టీచర్లే ఓటింగ్ జరిగేటువంటి ఈ ఎన్నికకు సంబంధించి కూడా ఈసారి టీచర్లు ఎవరికి పట్టం కట్టపోతా ఉన్నారు. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ల ఎన్నిక కనుక ఈ టీచర్లకు సంబంధించి కూడా ప్రతి వ్యూహాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎమ్మెల్సీగా, సిట్టింగ్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. మళ్ళీ ఈసారి కూడా ఆయన నామినేషన్ వేసి మళ్ళీ బరిలోటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్లంతా కూడా ఎన్నికలపైనే వ్యూహాలు రచిస్తూ కూడా టీచర్ల సంఘం నాయకులతో పాటు మిగతా స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోటువంటి పరిస్థితి కనబడుతుంది. టీచర్ల ఎన్నికకు సంబంధించి కూడా నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ ఆఫీసర్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులంతా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే టీచర్ అయి ఉండాలి. టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులంతా కూడా గత కొద్ది రోజులుగా నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. కేవలం బీజేపీ పార్టీ పులి సరోత్తం రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఈ 2 పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇంకా పీఆర్టీ కావచ్చు, ఇంకా మిగతా టీచర్ యూనియన్ సంబంధించిన నేతలంతా కూడా నామినేషన్లు వేస్తూ ఈసారి వాళ్ళు పోటీలో ఉంటున్నారు. కానీ ఈసారి ప్రతిసారి టీచర్ సంఘం సంబంధించినటువంటి నాయకులకు గెలిపించడం కావచ్చు, టీచర్ సంబంధించిన నేతలంతా ఇంతకాలం ఏమీ చేయలేదు, ఇంతకాలం టీచర్ల సమస్యలు పట్టించుకోలేదు. 317 జీవోకు సంబంధించినటువంటి వ్యవహారంకప్పుడు మద్దతు తెలిపింది కూడా ఈ టీచర్ సంఘం నేతలే. వారందరికీ ఈసారి స్వస్తి పలకాలంటూ కూడా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ స్వతంత్ర అభ్యర్థుల్లో ప్రధానంగా బీసీ నేతగా, తెలంగాణ ఉద్యమకారుడుగా వరంగల్ మాజీ కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ కూడా బరిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇక్కడ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ వేదికగా బీసీ రాజకీయ యుద్ధ బేరుని నిర్వహించారు. ఈసారి బీసీలంతా కూడా ఏకం కావాలి, బీసీలంతా ఏకమై టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా తీర్మానం మల్లన్న, సుందర్రాజ్ యాదవ్ కూడా బీసీ రాజకీయ యుద్ధ బేరి ఆ సభ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, సుందర్రాజ్ యాదవ్ అభ్యర్థిగా చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లలో చాలా మంది అంతా కూడా బీసీ ఓటర్లు, బీసీ టీచర్లే ఉన్నారు. కనుక తప్పకుండా బీసీ నేతకే పట్టం కట్టాలి. బీసీలంతా కూడా రాజ్యాధికారం ఉంటే టీచర్ల సమస్యలపై పోరాడతారు. గత కొద్ది ఏళ్ళుగా ఆ టీచర్ సంఘం సంబంధించినటువంటి నేతలే ఎమ్మెల్సీగా గెలుస్తున్నారు, వారికే ఓటు వేస్తున్నారు, వారినే పట్టం కడుతున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఆ టీచర్ ఎమ్మెల్సీగా ఎటువంటి సమస్యలు కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీకు ఎప్పుడూ పట్టించుకోలేదు. తప్పకుండా ఈసారి కొత్త నినాదంతో, బీసీ నినాదంతో కావచ్చు, యూనియన్లు ఎన్ని మార్చినా, వ్యక్తులు ఎంతమంది మారినా కూడా కొత్త వ్యక్తిని ఈసారి ఆలోచింపజేసి కొత్త వ్యక్తికి ఓటేయాలంటూ కూడా స్వతంత్ర అభ్యర్థులు బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. ఇలా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు 3 ఉమ్మడి జిల్లాకు సంబంధించిన టీచర్లను కలుస్తూ ఎవరి ప్రయత్నాలు వారే విశ్వ ప్రయత్నాలు చేస్తూ టీచర్లకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఎలా ఆకట్టుకోవాలి, వారందరినీ ఓటు రూపంగా ఎలా మలుచుకోవాలంటూ కూడా టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికల అభ్యర్థులంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 3 ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన అధికారులు కావచ్చు, 3 ఉమ్మడి జిల్లాల కలెక్టర్
కలెక్టరేట్లో కూడా ఒక మొత్తం కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి వారికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారి సలహాలు వారికి ఇచ్చేటువంటి సూచనలు కావచ్చు, ఎలా నామినేషన్ వేయాలి, ఎటువంటి నామినేషన్కు నిబంధనలు ఉంటాయి, ఎటువంటి నామినేషన్ పోటీ చేసే అభ్యర్థుల నిబంధనలు కావచ్చు, 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈసారి టీచర్లు ఏ అభ్యర్థికి పట్టం కడతారు, టీచర్ల సమస్యలను ఎవరు నెరవేరుస్తారు, వారు నమ్ముతారు, టీచర్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు దూరమైంది, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి గత 10 ఏళ్లుగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంటే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందు అభ్యర్థిగా ప్రకటించేది, పోటీలు ఉండేది. కానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించేది. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండా దూరంగా ఉన్నట్టే ఆ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా లేనట్టు తెలుస్తుంది. కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో ఉండబోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి టీచర్ల సంఘం సంబంధించినటువంటి నేతలకు టీచర్లు పట్టం కడతారా, లేదంటే ఈసారి స్వతంత్ర అభ్యర్థులకు టీచర్లు పట్టం కడతారా చూడాలి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.